నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గురుభ్యో నమః. యోగమిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీకృష్ణ తత్వం మీద ప్రసంగించడానికి రాలేదు. కాలేజీలో ఒక టీచర్ లాగా పాఠాలు చెప్తాను, కానీ ఇక్కడ మాత్రం ఒక విద్యార్థిగా నేను చదివిన కొన్ని విషయాలు మన టీచర్ అయిన గురుగారికి ముందు సమర్పణ చేసే భావంతో వచ్చాను. సాటి విద్యార్థులైన మీ అందరితో కూడా పంచుకుందామని. ఎందుకంటే మనందరికీ ఒకటే మాస్టర్ కాబట్టి. ఎవరికైనా ఏదన్నా చెప్పాలని మనం చదువుకుంటే మర్చిపోకుండా ఉండాలని చదువుతామని టీచింగ్లోకి వెళ్ళాక అర్థమైంది. మన ఎగ్జామ్లో రాయడం కోసం అయితే మర్చిపోయినా పర్లేదు, క్లాసులోకి వెళ్ళి చెప్పాలంటే మాత్రం అది జాగ్రత్తగా ప్రిపేర్ అవుతాం. అలా గురువుగారి రచనల్లో మొదటగా వచ్చిన రచనలు యుగపురుషుడు, అలాగే హిందూయిజం ఇన్ ద స్పేస్ ఏజ్. అయితే అది విజ్డమ్ ఆఫ్ గాడ్స్ అని వేరే బుక్ ఫామ్లో మొదట రాశారు గురువుగారు. అది అందరికీ అందుబాటులో తేవాలి, ఇంకొంచెం సింప్లిఫై చేయాలని హిందూయిజం ఇన్ ద స్పేస్ ఏజ్లో తర్వాత దాన్ని తీసుకురావడం జరిగింది. ఇది యుగపురుషుడు అనేది గురువుగారు పూర్తిగా ఒక స్వతంత్ర రచన. అంటే మనకి గురువుగారు రచనల్లో చూడండి, స్టార్టింగ్ స్టేజెస్లో రచనలు చేస్తున్న టైంలో యుగపురుషుడు రాశారు. 2000 సంవత్సరం ఆ తర్వాత గురువుగారు ఒకసారి బాగా సిక్ అయినప్పుడు, సాయి గారు మీరు చాలా బుక్స్ రాశారు కదా, విశ్రాంతి తీసుకోండి అంటే, ఈ భాగవతం ఎట్లా అయినా పూర్తి చేయాలి, ఆ తర్వాత ఆపేస్తాను అన్నారు. కానీ ఆ తర్వాత చాలా బుక్స్ రాశారనుకోండి, ఆయన ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకోరు, పనిచేయడమే విశ్రాంతి అనుకునే రకమైన. అయితే చూడండి, ఆయన మొదట్లో భారతంలో కథానాయకుడుగా, బయట మనం ఎవరి పుస్తకాలు చదివినా పంచపాండవుల్ని కథానాయకుడుగా చెప్తారు మహాభారతానికి. కానీ గురువుగారు యుగపురుషుల్లో భారతాత్మ అనే అంశంతో మొదలుపెట్టారు. అంటే భారతానికి, భారతదేశానికి రెండిటికీ కూడా శ్రీకృష్ణుడినే హీరోగా ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అయితే అంటే భారతదేశం యొక్క విశిష్టత ఏంటి అంటే, భిన్నత్వంలో ఏకత్వం అంటాం కదా, రకరకాల భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఎంతో వైవిధ్యమైన పద్ధతులు భారతదేశంలో ఉన్నాయి. ఎంత డిఫరెన్సెస్ ఉన్నా, ఎన్ని రిలీజన్స్ ఉన్నా, ఎంత డిఫరెన్స్ ఉన్నా, సడన్గా ఇండియన్స్ వేరే వాళ్ళతో క్రికెట్ ఆడుతున్నారు అనగానే అందరూ ఇండియా కోసం గెలుస్తుందా లేదా అని ఎదురు చూస్తుంటారు. అందులో పాకిస్తాన్తో ఆడితే మరీ ఆలోచిస్తారు, గెలిస్తే అందరూ చాలా ఫెస్టివల్ లాగా చేసుకుంటారు. అంటే యూనిఫైయింగ్ కాన్సెప్ట్ అండర్లయింగ్గా మన దేశంలో ఉన్నాయి. ఎంత తేడాలు కనిపించినా అందులో ఏకత్వం ఉంది. ఇలాంటి భారతదేశాన్ని అంతా కూడా కలిపి ఒకటిగా చేయడానికి ఎంతో గట్టి కృషి చేసినటువంటి శ్రీకృష్ణుడు మన భారతదేశం. అంటే భారతదేశం అనగానే మనకి ఎంతో పవిత్రమైన కాశీలోనే మరణించాలని చూసేవాళ్ళు, అక్కడే రిటైర్మెంట్ ఏజ్లో ఉండిపోయి ఆశ్రమాల్లో ఉండిపోయిన వాళ్ళు చాలామంది తెలుసు నాకు. అట్లాగా గంగా, యమున, కాశీ ఇలాంటి వాటిని ముందు తలుచుకుంటారు. అలాగే రాముడు, కృష్ణుడు రెండు పేర్లు తలుచుకోకుండా ఎవరు ఉండరు. రాముడు అంటే ఒక గౌరవం, కృష్ణుడు అంటే ఒక చనువు. అంటే మనకి బయట ఒక డిఫరెంట్ కామన్గా ఎవరైనా అల్లరి చిల్లరిగా ఉన్నా, కొండి పనులు చేస్తూ ఉన్నా ఆడు కృష్ణ పరమాత్ముడు అంటారు. కానీ ఎంత కష్టం అండి కృష్ణుడిలాగా ఉండడం. అష్టభార్యలతో తిరిగింది మనకు కనబడుతుంది, కానీ ఆయన పడిన అష్టకష్టాలు కనబడవు.
పుట్టిన దగ్గర నుంచే ఎన్ని బాలారిష్ట దోషాలండి. ఎవరన్నా బాలారిష్ట దోషాలు అంటారు. ఆయన చిన్నప్పటి నుంచి మరి ఒక పక్కనేమో మేనమామ చంపడానికి చూస్తున్నాడు. ఆల్రెడీ ముందు పుట్టిన 6గురిని చంపేశాడు. 7వవాడు నేను సైన్స్ పిల్లలకు కూడా సరదాగా చెప్తుంటాను. ఈరోజు మన ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ అని మనం చెప్తున్నాం కదా, మనకి భారత భాగవతాల్లోనే ఈ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ టెక్నిక్స్ కనబడతాయి. దేవకీదేవి గర్భంలోంచి ఆదిశేషుడు ప్రవేశిస్తే ఆ పిండాన్ని వసుదేవుడి యొక్క పెద్ద భార్య రోహిణీ గర్భంలోకి మార్చాడు. యోగమాయ మార్చింది శ్రీ మహావిష్ణువు యొక్క ఆదేశంతో. అంటే వాళ్ళు స్టార్టింగ్ ఒకే గర్భంతో స్టార్ట్ అవ్వాలని అట్లా ఒక సంకల్పం. రామావతారంలో విడివిడిగా వచ్చారు కదా, అట్లా ట్రాన్స్ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ అన్నమాట. ఆ రోజుల్లోనే బలరాముడు అలా పుట్టాడు. అలా అట్రాక్ట్ చేసి మళ్ళీ చేశారు కాబట్టి సంకర్షణుడు అని కూడా బలరాముడికి పేరు. అయితే ఈ భరతాత్మ అని గురుగారు ఇంట్రడ్యూస్ చేశారు. మనకి భారత రామాయణాలు ఇతిహాసాలని మనం చెప్పుకుంటాం కదా. ఇతిహాసం అంటే ఇలా జరిగింది, అది స్టోరీలు కాదు. ఎవరో కల్పించుకుని ఊహించుకుని రాస్తే అవి నవల్స్, స్టోరీ. కానీ ఒక మంచి కవి హృదయంతో జరిగిన విషయాల్ని రాసినటువంటి వాడు వ్యాస భగవానుడు. ఇక భాగవతం అంటారా, వాసుదేవుడు గురించి వ్యాసదేవుడు రాసినటువంటి అద్భుతమైనటువంటి రచన. మన వ్యాస గురుదేవులు మళ్ళీ మనందరికీ చాలా సరళమైన భాషలో కళ్ళకి కట్టినట్టుగా ఆ శ్రీకృష్ణ లీలలన్నింటినీ కూడా మనకి చూపించారు. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, నా స్టూడెంట్ వైఫ్ ఆమె క్యారింగ్ ఉండి చాలా గండాలు పడుతున్నప్పుడు ఈ దశమస్కందం పారాయణ చేయండి అని చెప్పాము. అమ్మాయి చక్కగా చేసింది. మొన్న వచ్చారు కదా, మన లెసన్స్ కూడా నేర్చుకుని చెప్తున్నారు వాళ్ళు. అందులో మొత్తం హెడ్డింగ్స్తో సహా అన్ని కంఠోపాఠం. అంటే రాకాసి బండి, ఇలా వెరైటీ హెడ్డింగ్స్, దొంగగాడిద, ఇట్లా మనకి ఆ రాక్షసుల పేర్లన్నీ కూడా చాలా ఈజీగా మన తెలుగు సాంప్రదాయంలో కలిసిపోయేట్టు. అంటే భాగవతంలో ఉన్న విషయాలే కాకుండా వ్యాస భగవానుడు రాసిన హరివంశంలో అంశాలు కూడా గురువుగారు అందులో కొన్ని సేకరించారు, కలిపి రాశారు. ఈ 2 అంశాలు తీస్తున్నప్పుడు ఆ కృష్ణుడి యొక్క తత్వాన్ని ఎంతో అద్భుతంగా, అంటే అవతారం అంటే గురువుగారు చెప్పిన ఒక కొటేషను మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే చరిత్రలో ఏంటి కృష్ణుడి ఇంపార్టెన్స్, హిస్టరీ అంటే జరిగినవి రాస్తారు కదా. గురువుగారు రీసెర్చ్ టాపిక్ ఉంది కదా, ఆస్ట్రనామికల్ డేటింగ్ ఆఫ్ మహాభారత వార్. చారిత్రక పురుషుడు అంటే చరిత్రలో జరిగింది, ఫలానా టైం క్రీస్తు పూర్వం 3000 సంవత్సరంలో యుద్ధం జరిగిందని చెప్పి గురుగారు రాశారు కదా. ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైం. భారత యుద్ధంలో పాల్గొంది ఎప్పుడు, 20 ఫిబ్రవరి 3102 సంవత్సరాల్లో కృష్ణుడు నిర్యాణం చెందాడు అని రాశారు గురువుగారు. అంటే నిర్యాణానికి ఒక 30 సంవత్సరాల ముందుగా ఇంచుమించు మహాభారత యుద్ధం జరిగింది. అంటే మనం కృష్ణుడంటే చాలా సరదాగా, జోవియల్గా, కొంటెగా మాత్రమే తెలుసు. కానీ భగవద్ రామానుజులు శ్రీరంగ గద్యాన్ని రాసినప్పుడు ఆయన యొక్క కళ్యాణ గుణాలని చాలా అద్భుతంగా, మన వాళ్ళు ఎవరన్నా భవిష్యత్తులో అది కూడా పాడడం నేర్చుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఆయన ఈ కళ్యాణ విశేషాలని ఎంతో అద్భుతంగా వర్ణించారు. ఆయనకి సౌకుమార్యం అట, అంటే గాంభీర్యం, ఔదార్యం, అంటే ఒక్కొక్క అవతారంలో ఒకటి, మార్ధవ్యం అంటే చాలా సుకుమారం, అంటే ఎంత కఠినంగా కనబడతాడో అంత సుకుమారమైన మనసు. 2 రేర్ కాంబినేషన్స్. అంటే ఇంత డైవర్సిటీ ఒక పర్సన్లో ఉండడం
చాలా రేర్. అంటే ఆ కృష్ణుడంటే గురువుగారికి ఎంతో ఇష్టం కాబట్టి గురువుగారిలో కూడా మనకి చాలా డైవర్సిటీ కనబడుతుంది. ఎస్ట్రాలజీలో ఎక్స్పర్ట్లో ఉన్నవాళ్ళు పామిస్ట్రీలో ఉండరు. ఆయనకి ఎస్ట్రాలజీలో ఎక్స్పర్టు, పామిస్ట్రీలో ఎక్స్పర్టు, మరి వేదాల్లో విషయాలు, సాంస్క్రిట్, తెలుగు. అంటే సాంస్క్రిట్ బాగా వచ్చిన వాళ్ళకి తెలుగు సరిగా రాదు. పోతన గారు రాశారు చూడండి, కొందరికి సంస్కృతంబు గుణమగు, కొందరికి తెలుగు గుణమగు, ఆ రెండు కలిపి చెప్తాను ఎక్కడెక్కడ ఎవరికి అనునయంగా ఉంటుందో, అంటే ఎవరికి ఏది ఇదిగా ఉంటుందో దాన్ని తగ్గట్టుగా తీసుకుంటాను అని చెప్పి ఆయన అసలు భాగవతం ఎందుకు రాశానో స్టార్టింగ్ చెప్తాడనమాట. శ్రీ కైవల్యం పదంబు చేరుటకున్నై చింతించదన్ లోకరక్షైకారంభకున్ దానవోద్రేక స్తంభకున్ భక్త పాలన కళా సంభ్రంభకున్ శ్రీకేళీలోల విలసదృజ్జాల నానాకంజాత భవాండ కుంభకున్ మహానందాంగన డింబకున్. ఆ భాగవతం ఎందుకు రాస్తానంటే జనాల్ని బాగు చేయడానికి కాదు, శ్రీకైవల్య పదం చేరడానికి రాస్తాను అని పోతనామాచ్యులు రాసుకున్నారు. అది మనం ఈ డైవర్సిటీలో మరి ఫ్రెండ్గా, ధర్మస్థాపకుడుగా ఆయన హిస్టరీలో ఏంటి ఇంపార్టెంట్, ఏదో బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకి మొత్తం ఇండియానంతా యునైట్ చేశారు అని కొంచెం మన ఇంగ్లీష్ స్టడీస్లో చెప్తూ ఉంటారు. కానీ మొత్తం యునైటెడ్గా అంతా, అంటే ఆ రోజుల్లో జరిగింది మహాభారత యుద్ధం ఆల్మోస్ట్ ఒక వరల్డ్ వార్ లాంటిది కదా. ఎందుకంటే మరి ఈ గాంధారి ఎక్కడి నుంచి వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్ కదా, కాందహార్ అనే ప్రాంతం నుంచి ఆవిడ గాంధారి వచ్చింది. అలాంటి ఇంటర్నేషనల్ కంట్రీస్ అందరికీ రిలేటెడ్. మన భారతదేశం అంటే మనం కేవలం ఇండియా, పాకిస్తాన్ మాత్రమే ఉండేదనుకుంటాము. బ్రిటిష్ వాళ్ళు తెలివిగా ముందుగానే నేపాల్ని, శ్రీలంకని వీటిలన్నింటినీ సెపరేట్ చేస్తూ లాస్ట్ మన దేశం ఇండిపెండెన్స్ ఇచ్చారు. కానీ ఇవన్నీ పురాతన దాంట్లో డిఫరెంట్గా ఉన్నాయి. వీళ్ళందరినీ కలిపి ఒకటే నాయకుడిని కృష్ణుడిగా తీసుకొచ్చారు. అయితే ఈయన కృష్ణుడు అనగానే మన రాసలీలల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ కృష్ణుడి యొక్క బ్రహ్మచర్యం గురించి మనకి జనరల్గా బయట ఎవరు కూడా ఆవిష్కరించరు. ఎందుకంటే గొప్ప రేర్ యోగాస్, వజ్రోలి, హజోలి అనే యోగాలు ఊర్ధ్వరేతస్సుతో వాళ్ళ యొక్క వీర్యాన్ని పైకి ప్రవహింపజేసుకునే యొక్క యోగానికి ఆయన అల్టిమేట్ అని చెప్పి గురువుగారు చెప్పారు. అంటే ఇది వేరే మహాత్ములతో కూడా కంపేర్ చేశారు. ఎవరో సాయిబాబా భక్తుడు కుమ్మరి భర్త పిలిచాడని భార్య లేవంగానే అందులో పిల్లాడు పడిపోతే షిరిడీలో బాబా చేయి పెడితే అక్కడి నుంచి బేబీ బయటకు వచ్చింది. ఇది మామూలు వాళ్ళకి సాధ్యమయ్యే విషయం కాదు. గొప్ప ఆ యోగా అంటే వాళ్ళు ఎలక్ట్రానిక్ బాడీ అని చెప్పారు గురువుగారు శ్రీకృష్ణుడిది. అంటే ఆయన ఎక్కడో ద్వారకలో ఎక్కడో ఉన్నారు. మరి ద్రౌపది ఎక్కడి నుంచో ప్రార్థించింది, మానాన్ని కాపాడంది. అక్కడి నుంచి ఆయన అంటే మొదట గురుగారు ఇంకో విషయం చెప్పాడు, ద్వారకానాథ అంటే వెంటనే పలకలేదట, ఆత్మలో ఉన్న స్వామి అని పిలవంగానే టక్కని పలికేట. ఆయన ఎక్కడో దూరంలో ఉన్నాడంటే దూరంలో ఉంటాడు, మన అంతరంగంలోనే ఉన్నాడు అని మనం గుర్తించగలిగితే అంత దగ్గరగా ఆయన వచ్చి వెంటనే రక్షించాడు. అంటే చీరలు దొంగలించిన కన్నయ్యగా అందరూ గుర్తిస్తారు, కానీ చెల్లెలు మానాన్ని కాపాడిన అన్నయ్యగా కృష్ణయ్యను చాలా అరుదుగా మనం గుర్తు చేసుకుంటాం. అంటే అవసరమైనప్పుడు శ్రీకృష్ణుడు ఎలా వెంటనే రెస్పాండ్ అయ్యాడు. దుర్వాసుడు ద్వారా వీళ్ళందరినీ శాపగ్రహస్థుల్ని చేద్దామని మరి వీళ్ళు దుర్యోధనుడు వాళ్ళందరూ పంపిస్తే అక్కడేం చేశాడు, వాళ్ళు స్నానానికి వెళ్ళంగానే వచ్చి ఆ అక్షయ పాత్రలోంచి ఒక్క మెతుకు నోట్లో వేసుకుంటే వాళ్ళందరికీ పొట్టలు పగిలిపోయేట్టు కడుపు నిండిపోయింది. ఈయన తిన్నది ఒక్క మెతుకు, వాళ్ళందరికీ కడుపు నిండిపోయింది. మరి
ఆ పరమాత్మ ఇదంతా యోగం. అంటే అన్నమయ్య సరదాగా రాస్తాడు, జాగ్రత్తగా ఊపండమ్మా ఉయ్యాల్లో ఉన్న బాలుణ్ణి, ఆయన కడుపులో 14 లోకాలు ఉన్నాయి, అవన్నీ తలడిల్లిపోతాయి అని చెప్పాడు ఆయన అన్నమయ్య. ఎందుకంటే ఈ నవరస భక్తులు ఆ రోజుల్లో కాదు, ఆయన యశోద భక్తిని కూడా చక్కగా అన్నమయ్య రాశాడు. పిలువరే బాలుని అంటే ఎక్కడో తిరుగుతున్నాడు, మా అబ్బాయి కాస్త వెతికి తిండమ్మా, ఆకలి అవుతోంది బాబుకి, అన్నం వేడి చల్లారిపోతే తినడం కష్టం, ఆ యమునలో ఆడుతున్నాడేమో పిల్లలతోటి, తీసుకురండి కాస్త. సాందీపుడి దగ్గర చదువులో పడిపోయి తిండి మర్చిపోయాడేమో, తీసుకురండి అని చెప్పాడు. అంటే ఈ కృష్ణుడి యొక్క అన్ని రకాల పార్శ్వాల్లో భక్తికి సంబంధించిన నవవిధ భక్తుల్లో ఎవరు ఎలా కొలుస్తారు అన్నదానికి కూడా కృష్ణుడు అవతారమూర్తిగా ఉండగానే ఇటు ఆయన పరమాత్మగా కొలిచిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఇన్ని చూపించినా గుర్తించలేకుండా మాయలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. రెండు చూస్తాం మనం. అంటే కొంతమంది ఏమంటారంటే ఆయన బంధుప్రీతి వల్ల వాళ్ళని అర్జునుడిని వాళ్ళని మేనత్త పిల్లలు కదా రక్షించారు అని. మరి శిశుపాలుడు ఎవరండి? ఆయన వసుదేవుడికి ఇంకో సిస్టర్ ఆవిడ, ఒక సిస్టర్ ఏమో కుంతీదేవి, ఆవిడ ఇంకా పెంపకానికి వెళ్ళిపోయింది. వేరే సిస్టరు శిశుపాలుడు. ఈ శిశుపాలుడు పుట్టంగానే ఆయన వికృతంగా పుడితే ఎవరు ముట్టుకుంటే ఈయన కాళ్ళు చేతులు నార్మల్ అవుతాయో వాళ్ళ ద్వారే ఈయనకి మరణం తప్పదు అని వచ్చింది. మరి అంటే ఆ రోజు మరి టీవీ రేడియోలు లేకపోయినా ఇవేంటో ఛానల్స్లో చెప్పేస్తుండేవో మా బ్యాక్గ్రౌండ్ నుంచి. వాళ్ళు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళు భయపెడుతున్నారో తెలీదు. ఈ కంసుడు వల్లే, కంసుడికి ఈ దేవికి పుట్టినవాడే వల్లే మరణం అని కూడా ఈ టీవీ టెలికాస్ట్ ముందైపోయిందండి, అడ్వాన్స్. అంటే ఈరోజు మనం టైం ట్రావెల్ అని ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాము. ఈ బలరాముడి భార్య టైం ట్రావెల్ చేసి వచ్చేసింది కదా, అది కూడా గురుగారు చెప్పారు. ఆయనేమో మా అమ్మాయికి మంచి సంబంధం ఏంటో చెప్పండి అని బ్రహ్మలోకానికి వెళ్ళాట. ఈ లోకాలు మారేసరికి టైం స్కేల్ మారిపోతుంది కదా. వెరివాడ ఇంత దూరం వచ్చావా, ఇక్కడ అన్ని యుగాలు మారిపోయాయి, అక్కడ ద్వాపర యుగం వచ్చేస్తుంది, సరేలే మోస్ట్ సూటబుల్ కృష్ణుడు బ్రదర్ ఉన్నాడు, బలరాముడికి ఇచ్చి చెయ్యంటే ఆడ పూర్వయుగంది కాబట్టి అంత పొడుగుందట. ఈయన నాగలతో కిందకి లాగేసి ఆయన చేసుకున్నాడు. బ్రహ్మగారే ముహూర్తం పెట్టి పంపించాడు కాబట్టి కాదనలేక చేసేసుకున్నాడు బలరాముడు. సో అది అంటే ఈ నవవిధ భక్తులతోటి ఈ గోపికలు వీళ్ళందరూ ఎంతో ప్రేమగా, ఎంత ప్రేమ అంటే ఏమీ కోరుకునే ప్రేమ కాదు వాళ్ళు. మధుర భక్తి అంటే అల్టిమేట్ మనకు గోపికలదే. ఎందుకంటే తర్వాత చెప్తారు కదా, అష్టభార్యల్లో వీళ్ళందరూ కూడా ఒక్కోసారి జలసీగా ఫీల్ అయ్యేవాళ్ళట. ఇంత మనం ప్రేమగా చూస్తుంటే ఆయన ఎప్పుడు ఆ బృందావనంలో వాళ్ళని తలుచుకుంటారంటే ఆయనకి తలనొప్పి వచ్చి కాళ్ళ కింద భక్తులు మట్టి తీసేయమంటే వీళ్ళందరూ బాబోయ్ స్వామికి మా కాళ్ళ కింద మట్టి ఇయడం ఏంటని భయపడిపోతే, అయ్యో కృష్ణుడు ఇంత బాధపడుతున్నాడా, దీనివల్ల తగ్గుతుందంటే తీసుకెళ్ళండి అని వెంటనే ఇచ్చేశారు వాళ్ళు. అంటే పుణ్యం పాపం, ఇది రైట్ ఇది రాంగ్ అనవసరం, స్వామిని చూడాలి, ఆయనతో చూడడమే ఆనందం అనుకున్నారు. ఒక కవి మహారాష్ట్రలో ఒక భజన రాస్తూ చాలా చక్కగా, అంటే ట్రాన్స్లేషన్ చూస్తే తెలిసింది, కృష్ణ దయచేసి నువ్వు వేణునాదం చేయకు. అందరూ కవులేమో స్వామి మురళి వాయించని కోరుతుంటే ఆయన ఎలా రాశాడంటే గోపికల హృదయంలోకి వెళ్ళిపోయి నువ్వు మురళి వాయించకు, నువ్వు వాయిస్తే నిన్ను వదిలి వెళ్ళలేకపోతున్నావు, మేము ఇంటికి వెళ్ళాలి, పనులు చేసుకోవాలి, మా భర్తని పిల్లల్ని చూసుకోవాలి, మా అత్తగారు మావగారు ఉన్నారు, ఇవన్నీ చూసుకోవాలి, నిన్ను చూస్తే మేము ఎటు వెళ్ళలేకపోతున్నాం స్వామి, దయచేసి ఫ్లూట్ ఆపేసి. మరి ఈ స్వామిని పొగుడుతున్నారా, మెచ్చుకుంటున్నారా? అది చాలా కష్టం చెప్పడం. ఎందుకంటే
ఈయన పాండవులందరినీ కలిసి వెళ్ళిపోతుంటే పాండవులు అంటారు, ధర్మరాజు అంటాడనమాట, ఎవరైనా ప్రాణం వెళ్ళిపోతానంటే ఆనందంగా ఒప్పుకుంటారా? అలా మా ప్రాణానికి ప్రాణమైన నువ్వు వెళ్తావంటే మేము అవునని చెప్పలేకపోతున్నాం, కానీ తప్పదు కదా అనుకుని. అది ఈ నవవిధ భక్తులతో మరి యశోదది మనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడే శకటాసురుణ్ణి ఒక కాలుతో తన్నేశాడు, ఒక కాలుతో వత్సాసురుని, ఆవుదోడ వేషంలో వచ్చిన వత్సాసురుని ఇంకో కాలుతో తన్నేశాడు. మనకి పాశురాల్లో కూడా వస్తుంది, అయ్యో స్వామి కాలుతో తన్నేసావా, ఎంత శ్రమపడ్డావు నువ్వు చిన్నప్పుడు. వీళ్ళు భక్తులు చూడండి ఎలాంటి భక్తులు. ఆయనకి నమ్మాళ్ళ వరకట అప్పటి విషయం గుర్తుకొచ్చింది. ఈయన అల్లరి చేస్తున్నాడని యశోదాదేవి నడుంకి తాడేసి దాన్ని కట్టేస్తే నువ్వు లాక్కుంటూ వెళ్ళేవా, ఇంత శ్రమపడ్డావా స్వామి అని తలుచుకుని 6 నెలలు మూర్చిపోయాట నమ్మాళ్ళు వారు ఆ భక్తి భావంలో. వీళ్ళు తరతరాలు కొన్ని సంవత్సరాల వరకు జనాల్ని భక్తి సాగరంలో ముంచివేసినటువంటి జ్ఞాపకాలతోటి ఆ కృష్ణ పరమాత్ముడు చేశాడు. అంటే కోపంతో, శత్రుత్వంతో కూడా భక్తుల కన్నా ఎక్కువ తలుచుకున్నారు. అందుకే ఒక్కోసారి బాధపడుతూ అన్నమయ్య కూడా అంటాడనమాట, నీ భక్తుడిని కాదులే, నీ శత్రువునేలే, నన్ను తొందరగా వచ్చి కనబడి అంటాడు. ఎందుకంటే కంసుడు ఈ మిగతా భక్తుల కంటే ఎక్కువ తలుచుకున్నారు. శిశుపాలుడు, దంతవక్త్రుడు, ఎంతమంది అండి బాబు. బహుశా మహాభారతం స్టడీ చేస్తే ఆయనకి భక్తుల కన్నా శత్రువులు ఎక్కువ ఉన్నారేమో అనిపిస్తుంది. ఆయన రాయబారానికి వెళ్తే కూడా అక్కడ కూడా ఆయన్ని ఆ సింహాసనం కింద పడిపోయేట్టుగా దాన్ని ఏదో చేద్దామని ప్లాన్ చేసేస్తారు. అది సో ఈ కృష్ణుడికి ఇట్లా నవవిధ భక్తులతో దాస్య భక్తి, సఖ్యభక్తి, ఇట్లాగా కుచేలుడేమో స్నేహంతో చేశాడు ఆయన భక్తి, ఆవిడేమో యశోదాదేవి ఒక రకంగా ఈ ప్రేమతోటి గోపికలు, ఈ అష్టభార్యలు, వీళ్ళు ద్వేషంతో కొందరి, ఈ ద్వేషంతో ఉన్న వాళ్ళు కూడా పౌండ్రక వాసుదేవుడు తనే వాసుదేవుడు అనుకున్నాడు పేరు. శంఖచక్రాలు పెద్ద పెద్ద డిజైన్ చేసి పెట్టుకున్నారు. కొంతమంది స్వామీజీలు టీవీలో కనబడుతుంటారు కదండి, పెద్ద పెద్దగా చక్కగా భలే డెకరేషన్ ఉంటుంది. అది ఇంత పెద్ద శంఖం, ఇంకో పెద్ద చక్రం, గద అన్నీ చేయించి పెట్టుకున్నాడు. తానే శ్రీ మహావిష్ణువు అని సంపూర్ణంగా బిలీవ్ చేశాడు. ఆ విధంగా నిత్యం ఆయన హరినే తలుచుకున్నాడు. కాబట్టి నీకు సుఖంగా మరణం ఇస్తున్నానని చెప్పి సుదర్శన చక్రం వేసి ఒక్కసారిగా అక్కడ చంపడమే కాదు, తనలో ఐక్యం చేసుకున్నాడు తన వాళ్ళని. అంటే కాదన్న వాళ్ళని కూడా నువ్వు జయించే శౌర్యం కలవాడా అని గోదాదేవి అన్నట్టుగా ఆయన. ఇంకా కృష్ణుడు భగవద్గీత గురించి మనం మాట్లాడడం చాలా కష్టం. చాలా గురువుగారు సింపుల్గా ఒకటే చెప్పారండి. ఒక రామకృష్ణ పరమహంస ఆయన ఎగ్జాంపుల్ చెప్పాట. ఒక పాలు అమ్మే నెత్తి మీద కుండ పెట్టుకుని వెళ్తోంది, పాలు అమ్మడానికి వెళ్తోంది గొల్లవనిత. దారిలో పడుగుతున్న మాట్లాడుకుంటూ వెళ్తోందట. పైనుంచి ఒక్క చుక్క కింద పడలేట. అట్లా మన జీవన విధానాన్ని మనం నడుపుకుంటూనే పరమాత్మతో ఉన్న మన సాన్నిధ్యాన్ని, అంటే ఇహలోక పరలోక రెండు సమన్వయం ఎలా చేయాలో చెప్పిందే గీత అని గురుగారు చెప్పారు. అంటే గీతలో కూడా మనకి జ్ఞానయోగం, భక్తి యోగం, మరి ఇన్ని రకాలు డైవర్స్ మెథడ్స్ మన గురుగారు కూడా అన్నీ చూపించేశారండి. కాకపోతే మనలో మనకి ఒక్కోసారి ఎలాంటి భావం కలుగుతుందంటే, నేను ఫాలో అయ్యే మెథడే అన్నిటికన్నా అల్టిమేటు అని చక్కగా నేర్చుకుని పాఠాలు చెప్తున్నారు. అది చాలా గ్రేట్ ఇంతమందికి నేర్పడం. కొంతమంది చదవడం తొందరగా, ఇవన్నీ కష్టం, నేర్చుకోవడం కష్టం, కానీ సర్వీస్ ఎక్సలెంట్ చేస్తారు. ఆ సర్వీస్ చేసేవాళ్ళు సర్వీస్లోనే దేవుణ్ణి చూస్తారు వాళ్ళు. కొంతమంది ప్రేయర్సు ఎన్ని గంటలు కూర్చున్నా అసలు అలిసిపోరు. విష్ణుదాసనామాలంటే 11 సార్లు చేయండి బాబు అంటే చేసేస్తారు.
హనుమాన్ చాలీసా చేయండి అంటే చేస్తారు. అఖండ విష్ణు సహస్రనామం అని పెడితే బ్రహ్మాండంగా అందరు కూర్చొని సపోర్ట్ ఇచ్చారు, చేశారు. ప్రేయర్స్ విపరీతంగా చేస్తారు. భక్తి అల్టిమేట్. ఈ కర్మ జ్ఞానం కొంతమంది ఎక్సలెంట్. కాకపోతే మనం వెళ్ళేదే కరెక్టు, మిగతా వెళ్ళే మార్గం రాంగ్ అన్న కాన్సెప్ట్లో మనం వెళ్లకుండా ఉండడానికి ఎన్ని రకాల మనుషులు మనస్తత్వాలు ఉంటాయో అన్ని రకాలు శ్రీకృష్ణ పరమాత్మ చూపించాడు. అది మనకి ఈరోజు కూడా ప్రాక్టికల్గా గురువుగారు మళ్ళీ చూపించారు మనకి. ఆ భక్తి యోగంలో మీరు చదువుతుంటే చూడండి, నిత్యం ఇలా చేయండి, ఇది చేయలేకపోతే ఇలా చేయండి, ఇది చేయకపోతే ఇలా చేయండి. అమ్మ బాబాయ్, మనలాంటి వాళ్ళు ఉంటాడని ఆ రోజే కృష్ణుడు గమనించాడు. అందులో కూడా ఎన్ని స్టెప్స్ సింప్లిఫైడ్. ముందు అన్ని లెసన్స్ చదువుకోండి, లేకపోతే కనీసం ఈ లెసన్ చదవండి అని చెప్పాడు. ఇన్ని చెప్పాడు. ఇవన్నీ ఎట్లాగా ఫాలో అవడం అని కష్టపడుతుంటే మనం లాస్ట్కి ఏం చెప్పాడు? ఇవన్నీ చేయలేకపోతే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నాడు. చర్మశ్లోకం ఇచ్చేశాడు. చాలదండి. లాస్ట్కి సమ్మరైజ్గా ఒక పాయింట్ చెప్తారు కదా, అది అంటే ఇంతమంది మహాత్ములు ఇన్ని జీవితాలు కష్టపడి వీళ్ళంతా చేస్తున్నారు. ఎన్ని జన్మలకి ఇవన్నీ సాధ్యమవుతాయి? మనకి అసలు కనీసం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నామా అని ఒకరోజు చాలా డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోయాం. నేను మా ఆవిడ డిస్కస్ చేసుకుని చాలాసేపు. తర్వాత సరేలే కాస్త ప్రశాంతంగా ఉంటుందని భాగవతం తీసి ఓపెన్ చేసాం. కళ్ళు మూసుకుని గురుగారిని తలుచుకుని ఓపెన్ చేయగానే అందులో ఖట్వాంగుడు అనుకుంటా ఒక చిన్న ఇన్సిడెంట్ అన్నమాట. ఆయన ఈ సడన్గా నాకు ఎలా కైవల్యం కావాలంటే ఈ మొత్తం రాజ్యం ఇచ్చేస్తే ఇవన్నీ అయిపోతున్నాను కానీ మొత్తం వదిలేసి ఆయనకు ఒక క్షణంలోనే మోక్షం వచ్చే తరుణోపాయం వచ్చింది. అలాంటి సొల్యూషన్ ఉందని పరీక్షిత్ మహారాజుకి చెప్పాడు శుక మహర్షి. 7 రోజుల్లో ఎలాగా ముక్తి పొందాలి అంటే, అయ్యో నేను చచ్చిపోతానే ఎలా బతకాలని కాదు వరి అయింది. ఆయన చూడండి, ఆయన ఎవడు? పరీక్షిత్ మహారాజు అర్జునుడికి మనవడు. కృష్ణుడు మరి బతికించినవాడు కదా. కడుపులో ఉండగానే మరణించిన శిశువు పుడితే ఎవరైతే బ్రహ్మచారి ఉన్నాడో అలాంటి వాడు తాగితేనే బతుకుతాడంటే అందరూ భీష్ముడి దగ్గరికి, అంపశయ్య మీద ఉన్న భీష్ముడి దగ్గరికి వెళ్ళారు. అయ్యో వెర్రివాళ్ళ, అసలైన బ్రహ్మచారి శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, ఆయన వల్లనే బతుకుతాడు అని చెప్పాడు. అది మన గురువుగారు రాశారు అందులో పుస్తకంలో. అయితే ఇంకొన్ని విషయాలు మహాభారతంలో చదువుతున్న కొద్దీ బయటపడ్డాయి. ఏంటంటే ఈ అగ్నిదేవుడు మరి ఆ కాండవ వనాన్ని దహించడానికి ఆయన ఈ మరి నెయ్యి అందరూ పోసేసి హోమాలు చేసేస్తున్నారు. ఆయనకి అజీర్తి పట్టుకుంది, తగ్గట్లేదు, ఇండైజెషన్. ఆ దివ్య ఔషధులున్న ఆ కాండవ వనాన్ని దహించాలి. దానికేమో ఇంద్రుడు అడ్డొస్తున్నాడు. దాన్ని ఆపడానికి ఇంద్రుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరి వల్లే సాధ్యం అని చెప్పాడు ఇదివరకే బ్రహ్మ. వాళ్ళని పట్టుకున్నాడు. మాకు ఎలాగైనా ప్రొటెక్ట్ చేయమంటే సరే కాండవ వనంతో దహనం అయ్యాక అర్జునుడిని అడిగాడు, నీకేం కావాలంటే నాకు దివ్యాస్త్రాలు కావాలి ఏదో అడిగారు. ముందే గాంధీవం అవి అన్నీ ఇచ్చేశాడు. రథం అద్భుతమైంది. కృష్ణుడికేమో ఈ సుదర్శన చక్రం, పాంచజన్యం ఇవన్నీ ఇచ్చాడు. అంటే ఆయనవే కానీ మళ్ళీ వచ్చాయి. అయినా లాస్ట్కి ఈ మయాసురుడు, ఈ అగ్నిదేవుడు లాస్ట్కి ఫుల్ఫిల్ అయిపోయాక ఏదైనా కోరిక కోరుకోమంటే కృష్ణుడిని కోరుకుంటారు, అడుగుతారు. నాకు ఎప్పటికీ అర్జునుడి మీద ప్రేమ ఇలాగే ఉండేట్టు వరం ప్రసాదించు అగ్నిదేవుడా అని కోరుకున్నాడు. ఇలాంటి కోరిక ఎవరిన కోరుతారండి? మనకి కోరికలంటే అసలు పెద్ద లిస్ట్ ఉందండి, సహస్రనామం నెమ్మదిగా చదువుతామని చెప్పి అడుగుతాం మనం. అవన్నీ కష్టంగా ఉంటే నాకు జీవితంలో ఏ కోరిక వచ్చినా కోరిక తీరేట్టు కోరిక వరం ఈ స్వామి అంటాం మనం. ఇలాంటి చక్కగా ఆలోచించుకుని ఆయన కోరింది కోరిక, ఇచ్చింది వరమ. అగ్నిదేవుణ్ణి కోరిక అడిగాడు, అర్జునుడికి వరం ఇచ్చాడు. అంటే భక్తులు కష్టాలు తీర్చడమే. ఒక్కోసారి స్వామివారి కష్టాలు వచ్చాయి. రామకృష్ణ పరమహంస ఒకసారి వెరైటీగా స్టోరీ చెప్పాడు.
అర్జునుడి గట నేనే చాలా గొప్ప భక్తుడిని ఫీలింగ్ కలిగిందట. అలా సరదాగా తిరగడానికి అర్జునుడిని కృష్ణుడు తీసుకెళ్తే ఆయన ఒక కత్తి పదును పెడుతూ ఒక అతను కనబడ్డాట. నువ్వేమో సన్యాసివి, ఆశ్రమవాసివి, ఎందుకు ఇలా పెట్టావు అంటే, శ్రీహరిని చాలా కష్టాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం పెడుతున్నా అన్నాడు. ఎవరు స్వామి వాళ్ళందరూ? అప్పటికే మహాభారత యుద్ధం అయిపోయింది. అంటే అర్జునుడు అంత మహావిష్ణువుని తీసుకొచ్చి సారథిగా పెట్టుకుంటాడా? ఆయన చేత రథం నడిపిస్తాడా? ఇంత కష్టపెడతాడా నా స్వామిని? ముందు అతని కోసం పదును పెడుతున్నాను. మరి ఇంకెవరు మీ లిస్టులో ఉన్నాడంటే ప్రహ్లాదుడి పేరు కూడా చెప్పేశాడండి. ఆయనేమో తండ్రితో గొడవ పెట్టుకుని అగ్నిలో దూకితే ఈయన పరిగెట్టాలా, విషం పడేస్తే ఈయన వచ్చి విషం తాగి ఆయన రక్షించాలా, ఈయన కష్టాలేవో ఈయన పడకుండా మధ్యలో ఆయన ఎందుకు హింసించాలి అన్నాడు. అంటే వీళ్ళందరూ మహాభక్తులు అనుకునే వాళ్ళందరూ కూడా స్వామిని ఎంత కష్టపెట్టారు అవి చూసి. అంటే మనం ఏదో చాలా భక్తులం. ఎందుకంటే ఒక యోగమిత్రులు అన్నాను, ఏంటండి మీకు కొంచెం కోపం ఎక్కువ అన్నారు అంటే, నా కోపం అని ఎవరు చెప్పారండి అసలు అని చాలా కోపం వచ్చేసింది. లేదులేండి మీకు అస్సలు కోపం లేదు, ఎందుకంటే మళ్ళీ మనం ఫేస్ చేయాలని తేడా వస్తాయి. అట్లాంటి వాళ్ళందరూ మహాత్ములు, వాళ్ళని చూస్తే అసలు చాలామంది మనం తెలియక నేను ఇవన్నీ కర్మయోగం ఇవన్నీ చేయలేనండి, నేను భక్తి మార్గమే ఫాలో అయిపోతాను. అసలు భక్తి మార్గమే మోస్ట్ డిఫికల్ట్ పాత్. పైనుంచి ప్రహ్లాదుని తోసేస్తే కింద విష్ణువు నన్ను కాపాడుతాడని ధైర్యం కాబట్టి వదిలేసి నిలబడ్డాడు. మనం మరి పూట ఉపవాసం ఉండమంటేనే, ఉపవాసం చేస్తే మహాప్రసాదం అండి, దోషం అండి, ప్రసాదం తినాలని తినేస్తాం. సో మనకు కన్వీనియంట్గా పెట్టుకుంటాం. సో అట్లా ఆ భక్తి అంటే అలాంటి భక్తి కలగాలంటే జ్ఞానం ఉండాలి. భక్తి ఉంటే జ్ఞానం అక్కర్లే, జ్ఞానం ఉంటే భక్తి కాదు. మహాత్ముడు పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు తలుచుకుంటే మళ్ళీ మళ్ళీ అలా హరినామస్మరణలో మనం మునిగి తేలాలంటే పరమాత్మ యొక్క గొప్ప విశేషాలన్నీ తెలియాలి కాబట్టి అవి తలుచుకుంటారు. అయితే ఈ విశ్వరూపం గురించి కూడా అద్భుతంగా చెప్పారు. ఏంటంటే ఎవరన్నా ఒకటి తెలిసిందో విన్నదో చూసిందో కవులు రాస్తారు మామూలుగా. ఎందుకంటే రవిగాంచనిచో కవిగాంచుని అంటారు. సూర్యుడు చూడని ప్రదేశాలు కూడా కవి చూస్తాట. కానీ ప్రపంచంలో ఏ కవి వినంది చూడంది ఈ విశ్వరూపం ఇంతవరకు ఏ లిటరరీ వర్క్స్లో లేదు. భగవద్గీత గురించి రాస్తూ మహాత్ముడి పరమాత్మ యొక్క సందేశాన్ని ఇదివరకు 10 కమాండ్మెంట్స్గా మోసెస్ ద్వారా అందిన విషయాన్ని, అలాగే ప్రాఫెట్ మహమ్మద్ ద్వారా ఈ దైవ సందేశాన్ని వాళ్ళు ఇదివరకు అందించారు, బుద్ధుడు అందించాడు అన్న విషయాన్ని కూడా ఇచ్చారు. అయితే మనం ఈరోజు భగవద్గీతని మేనేజ్మెంట్ కోర్సెస్లో కూడా చాలామంది చెప్తున్నారు. సీన్ గారు వాళ్ళ ఫ్రెండు అమెరికాలోనే భగవద్గీత స్పెషల్ క్లాసెస్ ఇవన్నీ చెప్తున్నారు మేనేజ్మెంట్ వాళ్ళకి. అంటే దేనికైనా లైఫ్లో సక్సెస్, మెటీరియల్ లైఫ్లో సక్సెస్ కూడా వాడుతున్నారు. అసలు ఇన్ని విషయాలు చెప్తున్నావు కదా, నీ అసలైన తత్వం ఏంటి అని ఆ కృష్ణుడిని అర్జునుడు అడిగాడు. ఇక ఆయన అసలు రూపం చూపిస్తే ఈయన తట్టుకోలేకపోయాడు. నేను చంపాలా, నా బంధువులు, నా మిత్రులు, నా గురువులు అంటుంటే వాళ్ళందరూ ఆల్రెడీ చంపేయబడి కృష్ణుడిలో కలిసిపోతూ ఉంటే చూశాడు. ఎక్కడ చూసినా వాళ్ళు చనిపోయే వాళ్ళందరూ ఆయన దగ్గరలో వెళ్ళిపోవడానికి చూశాడు. అసలు ఇవన్నీ చూసి చివరికి మనకి ఏదన్నా పిడుగులు సౌండ్ రాగానే అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి అని బీభత్స అనే అర్జునుడి పేర్లని తలుచుకుని ధైర్యం రావడానికి తలుచుకుంటాము. ఆయనకి ధైర్యం పోయింది ఈ కృష్ణుడిని చూసేసరికి. బాబు నీ మామూలు రూపం చాలు, నేను ఇవన్నీ చూడలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. నిన్ను తెలుసో తెలియకో బావా అన్నాను, ఫ్రెండ్ అన్నాను, రకరకాలుగా పిలిచాను. ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తోంది, నేనేం తప్పు చేశాను అని. ఒక్కోసారి నిజంగానండి మాయ చాలా హాయిగా ఉంటుందండి, చాలా హాయి. యశోద అప్పటికప్పుడు ఆయన 14 లోకాలు నోట్లో చూసింది. బాబోయ్ ఏంటి మట్టి తిన్నాడని నోరు తెరవమంటే మొత్తం మన్ను మిన్ను ఏకం చేసి చూపిస్తున్నాడు నోట్లో.
ఈయన మన్ను తిన్నాడు అనుకుంటే బ్రహ్మనే కన్నవాడు కనబడుతున్నాడు. ఎవరి కన్నయ్య అని ఒక్కసారి ఆలోచనలో పడిపోయింది. ఆయన మళ్ళీ మాయలో ఒక నిమిషం చేశాడు. అయ్యో ఎలా అయింది ఏంటి ఆయన మరి రాక్షసులను చంపుతుంటే కూడా ఎవరన్నా ఆలోచిస్తే వాళ్ళు ఈ మామూలు వాడు కాదని తెలుస్తుంది. అయ్యో ఇవన్నీ పడ్డాయా, ఏ గూలు తడినా దిష్టి తీసేసి అవి చేసిందే తప్ప ఎక్కడా మళ్ళీ ఇది కాలేదు. అంటే మాయ కన్వీనియంటు. అందుకే అన్నమాచార్య అన్నాడు, నువ్వు గొప్ప నేను గొప్ప అంటే నేనే గొప్ప అన్నాడు అన్నమయ్య. నాకు ఏదన్నా బాధ వస్తే చెప్పుకోవడానికి నాకు శ్రీహరి ఉన్నాడు, నీకెవరున్నాడు? చూడండి, నేను బ్రహ్మకి ఏదైనా బాధ వస్తే విష్ణువుకి చెప్తాట. విష్ణు ఎవరికి చెప్తాడు? ఎవరి బాధలను తీర్చాల్సిన వాడు ఆయనే కదా. అంటే ఒక పక్కన పొగుడుతున్నట్టు ఉంటుంది, నువ్వే అన్నిటికన్నా గొప్పవాడివి అని చెప్తున్నట్టు ఉంటుంది. కానీ మన మనసుతో ఆలోచిస్తే మనం కొలవడానికి మనకు తెలిసిన స్కేల్ ఉండాలి కదా. విశ్వరూపంలో ఎలా కొలుస్తాము? ఎంత హైట్ ఉన్నాడని చెప్తాము, ఎంత వెడల్పు ఉన్నాడని చెప్తాము, ఏం చేస్తాడని చెప్తాం. ఎందుకంటే అణువులో అణువైన వాడు పరమాత్మ విశ్వంతో వ్యాపించినవాడు. అణోరణీయాన్ మహతో మహీయాన్ అని స్వామి తత్వం గురించి మనకి అందులో సాయంత్రం జరిగే హోమంలో కూడా చెప్తారు. అణువులో అణువంతో వాడు మొత్తం విశ్వం ప్రపంచం అని కూడా మనం కంపేర్ చేయడానికి లేదు కదా, మొత్తం యూనివర్స్ ఆక్యుపై చేసినవాడు. ఐ థింక్ నేను టైం దాటిపోయినట్టున్నాను, చూడలేదు. ఇంకొక 5 నిమిషాల్లో ముగించేస్తాను. ఈ కృష్ణుడిది ఇంకొక విషయం ఘట్టం మహాభారతంలో చదివితే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ అభిమన్యుడు చనిపోగానే ఈ అర్జునుడికి చాలా కోపం వచ్చేసింది. ఎవరైతే అభిమన్యుడు చావుకు కారణమైన వాడో ఆయన ఉన్నాడు కదండి, పింక్ సాల్ట్ సైంధవుడు, పింక్ కలర్లో ఉంటాడు కదా, సైంధవుడు అని పేరు. ఆయన రెస్పాన్సిబుల్. ఆయనేమో శివుడి దగ్గర వరం, పాండవుల్ని జయించాలంటే నీ వల్ల కాదు, వాళ్ళు కారణ జన్ములు అంటే ఒక్కరోజు అర్జునుడు తప్ప మిగతా 4 ఆపడానికి వరం పొందాడు. మరి నేను 24 hours రేపు సన్సెట్ లోపల అతన్ని చంపేస్తాను, చంపకపోతే నేను ప్రాయప్రవేశం చేస్తాను అని శపథం చేశాడండి. శపథాలు చాలామంది చేసేస్తారండి, శపథాలు నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడ చేసింది శపథం, రాత్రంతా నిద్రపోకుండా వరి అయింది శ్రీకృష్ణుడు, ఈ అర్జునుడిని ఎలా కాపాడుకోవాలరా బాబు అని ఆయన మరి మర్నాడు కాసేపు యోగమాయతో సన్సెట్ అయినట్టుగా చూపించాడు. వీళ్ళు వెంటనే హ్యాపీగా అమ్మయ్య అయిపోయింది, అర్జునుడు ఎలా తగలబడతాడో చూద్దామని బయటకు వచ్చారు. వెంటనే అంటే ఏదో చక్రం వేసినట్టు సినిమాలో వాటిలో చూపిస్తాడు, ఏం లేదు, ఆయన యోగమాయతో 1 నిమిషం సన్సెట్ అయినట్టు చూపించాడు అంతే. వెంటనే బయటకు వచ్చేసాడు సైంధవుడు, అర్జునుడు ఎలా చచ్చిపోతాడో చూద్దాం, ఎంజాయ్ చేద్దామని. అయిపోయింది, వేసేయమన్నాడు, బాణం వేసేసాడు. మళ్ళీ వేయంగానే ఆ శిరస్సు కింద పడితే కష్టం. వాడి తండ్రి విచిత్రమైన కోరిక కోరుకున్నాడు, ఎవరు ఈ తన కొడుకు తలని కిందకి విసిరేస్తాడో వాడి తల 1000 ముక్కలు అవ్వాలని వరం కోరుకున్నాడు. ఈ విచిత్రమైన వరాలు కోరుకున్న వాళ్ళందరినీ సంహరించాలంటే హరికే సాధ్యం అవుతుంది, ఇంకెవరికి వీలు కాదు. వాళ్ళని హరి అనించాలంటే హరి రావాల్సిందే. మళ్ళీ అది పోయి చెప్పాడు, కింద పడకూడదు అతని తల, జాగ్రత్తగా కొట్టన్నాడు. మళ్ళీ బాణాలు ఇస్తున్నాడు. ఆయన దూరంగా వాళ్ళ తండ్రి ఉన్నాడు, ఆయన ఒళ్ళు పడేట్టు వేయి అన్నాడు. ఈయన బాణాలతో ఈ తల వెళ్ళి ఆయన ఒళ్ళో పడేట్టేశాడు. ఏంటి తల నా ఒళ్ళో పడిందని బయటికి విసిరేశాడు కాబట్టి అతని తలే 1000 ముక్కలైపోయింది, చచ్చిపోయాడు. అనవసరమైన డేంజరస్ విషెస్ కోరుకుంటే ఇలా ఉంటాయని. అంటే కోరిన కోరిక వల్ల ఏదైనా పనికొచ్చేది మనకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఉండాలి, కానీ అవతల వాళ్ళకి నాశనం కలిగించేది అలాంటి కోరికలు ఉండకూడదని. సో ఇట్లా ఆయన ఒక పక్కన బంధువులు ఇంత గొప్ప యుద్ధం చేయించి అర్జునుడు వీరుడు శూరుడు అని చాలా గొప్పగా ఆనందపడి మెచ్చుకున్నాడు, తనే అర్జునుడి వల్లే జరిగిందని. ఈ భీష్ముడు మరి భక్తుడే కదా, విష్ణుదాసనామం అందరికీ ఉపదేశించిందే భీష్ముడు, కానీ అధర్మ పక్షంలో ఉన్నాడు కాబట్టి మధ్యలో కోపం వచ్చి ఈ భీష్ముడిని చంపడానికి రథం దిగి పరిగెత్తి వెళ్తుంటే ఎంటపడి ఆపాడు అర్జునుడు.
ఎందుకంటే ఒళ్ళంతా రక్తసిక్తమైపోయింది ఆ భీష్ముడు వేసే బాణాలతోటి. ఇంతమంది బాధపడుతున్నారు, నేను ఒక్కసారి చక్రం వేసి ఈ కౌరవులని భీష్ముడిని అందరినీ నాశనం చేసేస్తాను అని అన్నాడు. అది కూడా ఎందుకు? అర్జునుడిని రెచ్చగొట్టడానికి. కృష్ణుడే చేయాలనుకుంటే అసలు మహాభారత యుద్ధమే లేదు, ఎవ్వరూ చేయకుండా ఒక్క క్షణంలో ముగిసిపోయేది. కానీ ఆయన చెప్పింది ఫాలో అవ్వాలి కదా, అందరికీ చెప్పి. అందుకే గురుగారు రాశారు, అవతారం అంటే తన పనులు ఈజీగా అవ్వడానికి చేసుకునేది కాదు. అవతారం ఎలా ఉండాలో మనుషులకి చూపించాడు. పొద్దునే లేచాడు, ధ్యానం చేసుకున్నాడు, దాన ధర్మాలు చేశాడు, యాగాలు చేసుకున్నాడు, ప్రతిరోజు హోమాలు చేసుకున్నాడు. మొత్తం డైలీ రొటీన్ అంతా చేసుకుని అప్పుడు మిగతా పనులకి వెళ్ళేవాడు. అంటే అందరికీ పనులు చెప్పి హాయిగా కూర్చుని కాళ్ళు జాపి పూజ చేయించుకున్నాడా అంటే, నువ్వు రాజసూయోగంలో ఇన్ని పనులు చేస్తున్నావు, నాకేం పని చెప్పలేదన్న. నువ్వు భగవంతుడివి, నీకేం పని చెప్తాం కృష్ణ అంటాడు ధర్మరాజు. కాదు కాదు, నాకు కూడా పని చెప్పు అంటాడు అని తనే ఇచ్చుకుంటాడు. ఈ యాగానికి వచ్చేటువంటి మహర్షులు మహాత్ములు వాళ్ళందరినీ నేను తీసుకుని వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళకి ఇన్వైట్ చేస్తాను అని డ్యూటీ తీసుకున్నాడు. ఎవరన్నా దానం పెడతారంటే కాళ్ళు చాపుకుని రెడీగా ఉంటాం కదండి. చాలా భయం అండి. మధ్యలో కొంతమంది హర్ట్ అవ్వకుండా ఉండడానికి గురుగారిని తలుచుకుని ఆగుతుంటాం, కానీ దండాలు పెట్టే వాళ్ళందరికీ దండాలండి. అది తట్టుకోవాలంటే మహాత్ములు వాళ్ళ తపశక్తి ఉంటే తప్ప తట్టుకోలేరు. అలాంటి శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళందరి కాళ్ళు కడిగాడండి. మనం ఎంత? ధర్మరాజు వీళ్ళందరినీ కలవంగానే ఫస్ట్ మహాభారతంలో ఏ సీన్లో చూసినా కృష్ణుడు కుంతీదేవికి ధర్మరాజుకి కాళ్ళకి నమస్కారం పెట్టినట్టు ఉంటుంది. అర్జునుడిని వాళ్ళని దగ్గరికి ప్రేమగా తీసుకున్నాడు. అంటే ఎక్కడ అహంభావం లేకుండా హంబుల్గా ఈ కర్ణుడిని చంపడంలో డిలే చేస్తుంటే వచ్చి ఇన్సల్ట్ చేసి పోతున్నాడని ధర్మరాజు కోపం వచ్చేసి బాగా తిడతాడు అర్జునుడిని. తిడితే ఈ ధర్మరాజును చంపుతా అని ఆయన బాణం అది తీసేశాడు అర్జునుడు. ఆయన వెళ్ళి ముందు ధర్మరాజు కాళ్ళ మీద పడి కృష్ణుడు శాంతపరిచి ఊరుకోవయ్యా అని చెప్పి, ఈయన్నేమో మరి నేను ఎత్తిన బాణం ప్రతిజ్ఞ చేశాను కదా, ఇప్పుడు మా అన్నని చంపేస్తా అన్నాడు ధర్మరాజు. అంటే ఇన్సల్ట్ చేసిన వాడిని వదలకూడదని ఏదో క్షత్రియ ధర్మం ఉంది. అంటే లేదులే, ఎవరినన్నా తిడితే అది చంపిన దాంతో సమానమేలే, నీ ప్రతిజ్ఞ నష్టం కాదు. ఒక్కొక్కప్పుడు ప్రాణాంతకమైన సత్యం కన్నా అసత్యమే బెటర్ అని కృష్ణుడు చెప్పాడు. అంటే ఎవరో తపస్సు చేసుకుంటూ ఉంటే వెంటబడుతుంటే చంపడానికి దాక్కోవడానికి ఆ తపస్సు చేసుకుని ఆయన వెనకాలకు వచ్చారట. ఈ వేటాడి చంపడానికి వచ్చిన వాళ్ళు అడిగారట, ఎక్కడున్నారు అంటే అసత్య దోషం వస్తుంది కదా అని నా వెనకాతలు ఉన్నాడని చెప్పాట. చంపేశాడు. ఇప్పుడు అసత్యం ఎక్కువ తప్ప అతను చావు కారణమైన మాట ఎక్కువ తప్ప. అందుకని ఇలాంటి విషయాల్లో ఒక్కొక్కసారి అసత్యమైన పర్లేదు, ధర్మాన్ని నిలబెట్టడం కోసం అసత్యం కూడా పర్లేదు అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. అంటే ఆయన ఏదో అబద్ధాలు చెప్పేశాడు, దొంగతనాలు చేశాడు, ఇవన్నీ చక్కగా మనకి ఫాలో అవడానికి వీలుగా ఉండేది, అన్నీ కూడా ఫాలో అవుతాం. అంటే ఆయన 7 రోజులు చిటికెన వేలు మీద గోవర్ధనాన్ని ఎత్తాడు. అక్కడ ఉదయపూర్ దగ్గర ఉంది ఆ క్షేత్రం, ఏదో చూసాం, భలే తమాషగా ఉంటుంది. ఆయన పాపం 7 రోజులు ఏం తినకుండా కష్టపడ్డాడు కదా అని చెప్పి అందరూ ఆ యశోదాదేవి రోజుకి 8 సార్లు కృష్ణుడికి నైవేద్యం పెట్టేట. అందుకని 7x8 చెప్పన్ భోగని స్వామికి నైవేద్యం పెడతారు. అక్కడ అరగంటకి ఆపేస్తారు దర్శనాలు. మంచి మంచి వాసనలు వస్తుంటాయి అక్కడ. ఈ కృష్ణుడికి నెయ్యితోటి దాంతోటి రకరకాల కూరలు చేసి వాళ్ళు ప్రేమతో. నిజంగా అంతసేపు మోసిన వాడికి ఇవన్నీ కావాలా? వీళ్ళని ఆనంద పెట్టడం కోసం తిన్నాడు, కానీ ఆయన ఇవన్నీ ఆయనకి లెక్కలోకి రావు. కనుక ఇట్లా ఆయన బంధువులని వాళ్ళని కాదండి, మహాభారత యుద్ధం అంతా అయ్యాక అర్జునుడిని ఓసారి రథం దిగు బాబు అన్నాడు. దిగి బయటికి రాగానే రథం మొత్తం దగ్ధమైపోయింది. ఇదేమిటండి ఇంత సక్సెస్ఫుల్గా యుద్ధం అయింది అనుకుంటే రథం కాలిపోయిందంటే, బాబు ఆ భీష్ముడు కర్ణుడు ఇలాంటి వాళ్ళందరూ వేసిన దివ్యాస్త్రాల శక్తిని అంతా నేను నొక్కిపెట్టి ఉంచాను.
మరి వాటి పని అది చేసుకోవాలి కదా, ఇప్పుడు దాని పని అది చేస్తున్నాయి అన్నారు. కృష్ణుడే లేకపోతే భారతమే లేదు. ఈ కృష్ణుడు నిర్యాణం చెందాక మరి వాళ్ళందరినీ 1 వీక్లో తీసుకెళ్ళిపోవాలి, వీళ్ళందరినీ తొందరగా మళ్ళీ మునిగిపోతుంది ద్వారకాని. దబదబా అర్జునుడు వచ్చాడు, ఆ అడవి జాతి వాళ్ళు వచ్చి అటాక్ చేసి తీసుకెళ్ళిపోతుంటే ఒక్క ఆయుధం ఆయనకి అస్త్రం పేరు గుర్తు రాలేదు. ఏం బాణాలు వేసినా వాళ్ళు పుల్లలాగా విసిరి పడేస్తున్నారు, ఏం చేయలేకపోయాడు. వెళ్ళి వ్యాసులు వారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి, ఏంటి నేను ఇంత పెద్ద యుద్ధం చేశాను, ఇంతమంది వీరుల్ని చంపాను బాబు, ఆయన ఈ భూభారాన్ని తగ్గించడానికి శ్రీ మహావిష్ణువు మీ అందరిలో పనిచేసి మీ ద్వారా ఇది చేయించారు, ఆయన అవతారం పూర్తయింది కాబట్టి మీకు కూడా టైం అయిపోయింది అని చెప్పారు. వీళ్ళందరూ కూడా ఇక అప్పచెప్పేసి స్వర్గారోహణానికి వెళ్ళిపోయారు. అంటే అర్జునుడు కానీ వీళ్ళు కానీ ఇవన్నీ చేశారంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో, ఆయన యొక్క ఆశీస్సులతోటి ఇవన్నీ చేయగలిగారు. అంటే మనం అలాంటిది మనం ఏ పని చేసినా, ఏ గొప్ప పని చేసినా మన ద్వారా పరమాత్మ చేయించుకున్నాడన్న భావన మనం కలిగించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి చాలా ఈజీగా తిడతాం, కానీ నువ్వేం చేసావు, రోజు ప్రేయర్ చేస్తున్నా, నాకు కనీసం ఇది రాలేదు అది రాలేదు అని మనం చాలా ఈజీగా తిడతాం. కానీ మంచి జరిగినప్పుడు ఆహా నేను గ్రేట్ చేశానని వెంటనే ఖుషి అయిపోతాం. అది పరమాత్మ వల్లే జరిగింది, లేకపోతే నేను ఎందుకు పనికిరాను అని ఎప్పుడు మనం రెండిటికి కూడా అంటే మీకు చెప్పట్లేదండి, నాకు చెప్పుకున్నదే మీకు చెప్తున్నాను. మనం అది అలవాటు చేసుకోవాలి తప్పకుండా. ఇదంతా కూడా మనకి ప్రాక్టికల్గా మనుషులు ఎలా ఉండాలి. ఆయన ఫ్యామిలీ కోసం ఏమన్నా చేసుకున్నాడా అంటే వాళ్ళందరూ శాపగ్రస్తులు అయితే కానివ్వండి అన్నాడు, చూస్తూ ఉన్నాడు వాళ్ళందరూ కొట్టుకుని చచ్చిపోతుంటే. మరి తను ఎలా చనిపోయాడు, అంతకుముందు జన్మలో అతను మరి వాళ్ళని దూరం నుంచి చంపాడు కదా, ఆ కర్మ అందరికీ కర్మ అని చెప్పి తను సుఖంగా ఉంటేలాగా అదే కర్మసూత్రాన్ని తీసి ఆ బాణం వేస్తే ఆనందంగా ప్రాణం వదిలేశాడు. ఏ మాత్రం శరీరం మీద ఇది లేకుండా వారం రోజుల దాకా తర్వాత చూసి ఆయన అర్జునుడు ఎంత బాధపడతాడో. సఖుడు, ప్రాణసఖుడు, గురువు, దైవం అన్నీ అయిన శ్రీకృష్ణుడికి మనకి లేడు అని చెప్తే వాళ్ళందరూ డైజెస్ట్ చేసుకోలేకపోతారు. మరి అది ద్వారకనే తర్వాత మునిగిపోయింది కదా, మరి ఆ జనాలు శోకంలో మునిగిపోయారు, ద్వారక సముద్రంలో మునిగిపోయింది. కానీ ఈ కలియుగానికి ద్వాపర యుగానికి మధ్యలో సంధికాలంలో గడపలాంటి కాలంలో దీపం లాంటి వాడు అని గురువుగారు రాశారు. గడప మీద దీపం పెడితే అటు ఇటు రెండు వైపులా వెలిగిస్తుందట. ఆ శ్రీకృష్ణ పరమాత్మ చూపించిన దివ్యజ్యోతి మనకి ఇటు కలియుగానికి ద్వాపర యుగానికి రెండిటికి సంధికాలంలో ఉంది. అందుకే తర్వాత వచ్చిన ఎంతమందో మహాత్ముల్ని కూడా ప్రభావితం చేసి ఆ భక్తిని, కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని మనకందరికీ ఎప్పటికీ ఇలా నడుచుకుండడానికి మార్గాన్ని చూపించారు. ఆ మార్గాన్ని ఆ చక్కగా ఆ రోజు వ్యాస మహర్షి రాస్తే ఈరోజు మళ్ళీ మన వ్యాస గురుదేవులు మళ్ళీ దాన్ని మన అనుసరించేట్టుగా ఇచ్చారు. దాన్నే ఫాలో అవుదాం. జయ గురుదేవ్. దత్తాత్రేయ గారు మాట్లాడితే యోగమిత్రులందరూ ఎందుకు మురిసిపోతారో ఇప్పుడు ఒక ఉదాహరణ అన్నమాట. ఇది ఎంత మహత్తరమైన విషయాలు చెప్పినా ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్తారు కదా, అందువల్ల అందరికీ బాగా మురిసిపోతున్నారు. మనందరికీ లార్డ్ ఆఫ్ లవ్గా కృష్ణుడిని మనం పబ్లిక్గా పెడుతుంటాం, కానీ ప్రేమస్వరూపం, ప్రేమకే పరమాత్మ అంటే కృష్ణుడే కదా. కానీ జ్ఞానానికి కూడా పరమాత్మే ఆయనే. గ్రేటెస్ట్ లవరే గ్రేటెస్ట్ నాలెడ్జ్ ఇవ్వగలిగేంత
కాంబినేషన్ ఉన్నవారు కాబట్టి భక్తి మార్గానికైనా జ్ఞాన మార్గానికైనా ఉత్కృష్టమైన అవతారం అంటే కృష్ణావతారం. దాని గురించి దత్తాత్రేయ గారు ఎంతో విస్తారంగా విశేషంగా విశదీకరించారు. ఇంకా ఫర్దర్ మాట్లాడే దాన్ని స్పాయిల్ చేయదలుచుకోలేదు నేను. నమస్తే.